ఏం చేస్తాను? ఏం పని మీద వచ్చినావు? ఒకటి తైవాన్ జామ మొక్క, ఒకటి సుబేద జామ మొక్క కావాలి. సుబేద కాదు సఫేదా. ఏంది పుక్కట్ల దుప్పుదామని వచ్చినావా? డబ్బులు అవుతాయి బాబు. డబ్బులు ఇస్తా బాబు. నేను టెర్రర్ మీద పెట్టుకోవాలి, బంగ్లా మీద. టెర్రర్ మీద పెట్టుకోవాలి, బంగ్లా మీద. ఇరుగా అత్తయ్యాడు కదా బా. తైవాన్ జామను ఆ పెంకు జామ కావాలి, అది బంగ్లా మీద పెట్టుకుంటా. డబ్బులు ఇస్తావు అట. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పినట్టు మన ఛానల్లో 4-5 రకాల వీడియోలు ఉంటాయి. కామెడీ వీడియోలు, లైవ్ వీడియోస్, అలాగే ట్రావెలింగ్ వీడియోస్, ఇలా రకరకాల వీడియోస్ ఉంటాయి. దయచేసి అర్థం చేసుకోగలరు. ఈరోజు మొక్కల గురించి, మొన్న పనస మొక్క గురించి చెప్పాను. చిన్న మొక్కకే పిందె వచ్చింది కదా, అలాగే ఈరోజు జామ మొక్కను ఎలా నాటుకోవాలి. జాగా ఉన్న వాళ్ళేమో మంచిగా వాళ్ళ ఇంటి ఆవరణలో కానీ, తోటలో కానీ, వ్యవసాయ క్షేత్రంలో కానీ నాటుకుంటారు కదా. కొందరు టెర్రస్ గార్డెన్ అంటే సిటీల్లో చాలామంది ఇండ్ల మీద అది మొక్కలు నాటుకుంటారు, ఇండ్ల మీద కూడా పంటలు తీసుకుంటుంటారు కదా ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళ కోసము ఈరోజు టెర్రస్ గార్డెన్లో భాగంగా ఈరోజు జామ మొక్క గురించి మీకు తెలియజేస్తున్నాను. చూడండి, చూసి మీకు నచ్చితే అందరూ లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. జామ మొక్కలు 2 రకాలు, సఫేదా జామ మరియు తైవాన్ జామ. ఎలా నాటుకోవాలి కుండీలో? లెట్స్ స్టార్ట్. బావుడు రెడీగా కూర్చున్నాడు మా బావమరిది చంద్రరెడ్డి గారు. మన ప్రేక్షకులకు నమస్తే చెప్పు. హాయ్, టాటా బాయ్, నమస్తే. టాటా బాయ్ చెప్పరా ఫస్ట్, కొంచెం వేరే అనుకోకండి. ఇప్పుడు నీ ముందు మట్టి ఉంది కదా భయ్, ఆ మట్టి నువ్వేం చేయాలంటే ఈ నీ పక్కన ఉన్నాయి కదా, నువ్వు అంత తొందరగా అందులో వేయకు. ఆ డబ్బాలు చూపించి ఒకసారి మన ప్రేక్షకులకి. డబ్బాలండి 18x20 ఆ రేంజ్లో, ఇంకా పెద్ద రకం డబ్బాలు ఉంటే ఇంకా బెటర్. ప్రస్తుతానికి సరిపోద్ది ఈ మొక్కలకి. ఎదురుగా ఉన్నాయి మీకు జామ మొక్కలు. పాట్లో ఎలా పెట్టాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాము. చంద్రం గారు, ఇప్పుడు ఒక 100% అంటే ఇప్పుడు 2 కుండీలో కావాలి కదా మనకి. ఇప్పుడు ఆ మట్టి ఎర్రమట్టి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఎర్రమట్టియే. ఇందులో వర్మీ కంపోస్ట్ కలుపుకోవాలి. ఎందుకంటే నువ్వు కుండీలో వేస్తావు కదా మొక్కలు, వేసినప్పుడు ఏంటంటే గుల్లగా ఉండాలి, అంటే తేమగా ఉండాలి అన్నమాట. తేమగా ఉంటే ఇప్పుడు మనకు భూమిలో అయితేనేమో భూమి ఉంటుంది కాబట్టి దాన్ని ఎప్పుడు కానీ మనము ఇట్లా తవ్వటం పెట్టడము ఇట్లా చేస్తాం కదా, ఈజీగా ఉంటుంది. కుండీలో ఉన్నప్పుడు ఏంటంటే ఫిక్స్డ్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి గుల్లగా ఉండాలి. ఎర్రలు ఉంటాయి కదండి, వానపాములతోని తయారు చేసిన వర్మీ కంపోస్టు కొంచెం తేమగా ఉండే. మేమే చాలాసేపు అవుతుంది తీసి పక్కన పెట్టినాం కాబట్టి అది కొంచెం ఆరినట్టుంది. మట్టిలో మిశ్రమం చేయాలి. వర్మీ కంపోస్ట్ కలిపినాము. ఇప్పుడు దీంట్లో కొంచెం వేరు తెగులు రావద్దు కదా, రావద్దు. ఏది రోగాలు వస్తాయి కదా, రోగాలు రాకుండా ముందు జాగ్రత్తగా వేపపిండి కలుపుకోవాలి. కలిపేసి అది కూడా అందులో మంచిగా మిశ్రమం, అది కూడా మంచిగా కలిపేసేయాలి. మొత్తం మట్టిలో మిశ్రమం కావాలి. మనకు నీళ్లు డ్రైనేజ్ సిస్టమ్ ఫ్రీగా ఉండాలి కదా, గబగబా నీళ్ళు వెళ్ళిపోవాలి, మట్టి తడవాలి, ప్లస్ నీళ్లు వెళ్ళిపోవాలి. మొక్క పెట్టినప్పుడు మట్టి తేమగా ఉండాలి, అట్లాగే నీళ్లు కూడా వెళ్ళిపోవాలి. ఇప్పుడు మన మట్టిలో ఆల్రెడీ ఇసుక పర్సంటేజ్ ఉంది. ఇసుక పర్సంటేజ్ లేని వాళ్ళు ఒక 10% ఇసుక కలుపుకుంటే బెటర్. ఆ మట్టిలో నీళ్ళు పోసినప్పుడు ఏమైందంటే మట్టి తొందరగా పదనలాగా అవుతుంది, మొక్కకు నీళ్లు వేర్లకు మంచిగా అందుతాయి, నీళ్లు వెళ్ళిపోవాలి. డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా ఉండాలన్నమాట. గుల్ల ఉండాలి మట్టి, మళ్ళీ డ్రైనేజ్ సిస్టమ్ నీళ్లు మంచిగా వెళ్ళిపోవాలి. అందుకని ఇసుక కూడా కలుపుకోవాలి ఒక 10%. అంత మిశ్రమం మనం ఇప్పుడు కలిపిన వేపపిండి, అలాగే ఆ వర్మీ కంపోస్టు. ఒకవేళ మన వర్మీ కంపోస్టు అందుబాటులో లేకపోతే పశువుల ఉంటుంది కదా, ఏది పెంట, పశువుల పెంట కూడా మెత్తడి పాత పెంట తీసి కలుపుకోవచ్చు. బర్లది, ఆవులది
అందరికీ ఎట్లా వీలైతే అట్లా కలుపుకోవాలి. ఇప్పుడు మా బావమరిది మట్టి మిశ్రమం చేసిండు. ఇక మొక్కలు ఇవే 2 ఇప్పుడు మనం పాట్లో నాటేది. ఇంకో ఈ చేతిలో పట్టుకున్నదేమో సఫేదా జామ, తెల్ల జామ అన్నమాట. దీనికి ఆల్రెడీ ఉన్నాయి కదా పిందెలు పడ్డాయి. చిన్న కవర్లోనే పిందెలు వచ్చినాయంటే ఇంకా వాటికి మట్టి శాతం ఎక్కువ ఉంటే ఎంత బ్రహ్మాండంగా వస్తుంది. కాండం గట్టిగా కావాలి, కొమ్మలు గట్టిగా అయినాయంటే ఎంత పెద్ద కాయనైనా బరువును మోస్తుంది మొక్క కదా. ఇది తైవాన్ జామ. ఈ 2 రకాల మొక్కలను మనం ఇప్పుడు 2 పార్ట్స్లో నాటుతున్నాం. ఏదైనా బ్లేడ్ ఉన్నా కూడా బ్లేడ్తోనైనా వేర్లు ఖరాబ్ కాకుండా అట్లా కవర్ తీసేసుకోవాలి. వేర్లు మట్టిని అటు ఇటు పోనీయవద్దు, ఓకేనా. ఓకే. వేర్లను ఖరాబ్ కానియకుండా నెమ్మదిగా తీయు. అలాగే ఇంకో మొక్క కూడా సేమ్ అట్లాగా తీసి పక్కన ఉంచుకొని ఇప్పుడు కానీ మొక్క నాటేటప్పుడు వేర్లను చిదురుముదురు చేయొద్దు, అట్లాగే నాటుకోవాలి. రంధ్రాలు చేసుకోవాలి, ఎందుకంటే నీళ్లు వెళ్ళిపోవాలి, వాటర్ వెళ్ళిపోవాలి కాబట్టి రంధ్రం చేసుకోవాలి. చూపి సరిపోద్ది. ఇట్లా రాళ్ళు వేసేయాలి, ఎందుకంటే మట్టి దాంట్లో జామ్ కాకుండా నీళ్ళు ఈజీగా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా మనము ఒక 40-50% ఈ కుండీలో కలుపుకున్న మట్టి మిశ్రమాన్ని నింపుకోవాలి. ఇప్పుడు ఒక 40-50% వరకు నింపినాం కదా. సఫేదా జామ తీసుకొని దాంట్లో కొద్దిగా మట్టి తీసి దాంట్లో నాటు. ఇప్పుడు మొక్కను స్ట్రైట్గా పెట్టుకో కొద్దిగా అట్లా. ఓకే. కొంచెం మొక్క నాటుకున్న తర్వాత మట్టిని చెట్టు మొదల్లో గట్టిగా నొక్కాలి. ఇప్పుడు ఆ పైన కొద్దిగా ఖాళీగా ఎందుకు ఉంచినామంటే నీళ్లు పోస్తే ఫ్రీగా ఉంటుంది అన్నమాట. మళ్ళీ నెలకొకసారి మనము వర్మి కంపోస్ట్ కానీ లేకుంటే పశువుల ఎరువు కానీ పోసుకుంటే మొక్క బలంగా బ్రహ్మాండంగా కాయలు వస్తాయి. జామకాయలు విరివిగా కాస్తాయి. ఇక్కడ ఈ పైన ఉంది చూడు జుట్టు, ఒక 10-15 రోజుల తర్వాత ఆ జుట్టును కత్తిరిస్తే పక్కన కొత్త కొమ్మలు పుట్టుకొచ్చి బ్రహ్మాండంగా కాయలు కాస్తాయి. తైవాన్ జామ. ఇది సఫేదా జామ. ఇది సఫేదా జామ. ఇప్పుడు తీసుకెళ్ళి నీ బిల్డింగ్ మీద పెట్టుకో. ఇప్పుడు నువ్వు పట్టుకున్నట్టు స్ట్రైట్గా ఉండాలి, మంచిగా మొక్క బ్రహ్మాండంగా ఉండాలనుకుంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఆ కర్రను దాని పక్కనే నాటు, గట్టిగా నాటి ఫస్ట్ ఈ కర్రకి దారం కట్టుకోవాలి. 2 దారాలు ఇట్లా గట్టి పెడితే ఏమైందంటే గాలికి చెట్టు కదలదన్నమాట మొక్క. ఇప్పుడు ఇట్లా ముడి వేసుకుంటే ఏమవుద్ది, గాలి బ్రహ్మాండంగా గాలి వచ్చినా కూడా మొక్క అదలదన్నమాట. అదలకుండా కాండం గట్టిగా అవుతుంది, అంతే కదా. అంతే బావా. తీసుకుపోయి బిల్డింగ్ మీద పెట్టుకుంటా కాసుడు పూసుడు బరాబరేనా. నీళ్ళు పోయకపోతే ఫుల్ కాస్తే పూస్తుంది. అదేంది బావా, నీళ్ళు పోయకపోతే చెట్టు ఎండిపోదా? అదే మరి రోజు నీళ్ళు పోయాలి. రోజు అయితే వాటర్ నీళ్ళు పోయాలి. రోజు పక్కన ఏమన్నా గడ్డి అది వస్తే తీసేసుకోవాలి కుండీలో. నెలకొకసారి మాత్రము మంచి సేంద్రియ ఎరువులు పోసుకో, ఓకేనా. వర్మి కంపోస్ట్ కానీ లేకుంటే ఆవు పేడ కానీ ఏదైనా వేసుకొని
వాటర్ పట్టాలి. మీద ఉన్న చూడు మీద కొత్త ఇగురులు అవి తెంపులు పెడితే కత్తెరతో ఆ కత్తెర ఉట్టి అవి టిప్స్ తీసేసినా చాలు ఇట్లా గోరుతోని. ఇట్లా ఇక మీద ఉన్న చూడు లేత వస్తాయి, అది తీసేస్తే సైడ్ నుంచి బ్రహ్మాండంగా నీకు కొత్త కొమ్మలు వస్తాయి, బ్రహ్మాండంగా కాస్తుంది పూస్తుంది. సైడ్లా ఇంతే. ఇక టెర్రస్ గార్డెన్ మీద అంటే సపోజ్ ప్లేస్ లేని వాళ్ళు ఇంటి మీద ఇది పెట్టుకుంటే బ్రహ్మాండంగా కాయలు వస్తుంది, మంచిగా తినొచ్చు. ఈ పద్ధతిగా చేయమంటారు. మరి అంతే, టెర్రస్ గార్డెన్ అంటే ఇంతే. మంచిగా నీళ్లు రోజు పోయి, ఓకేనా? ఓకే, నీకు ఉపాయాలు బాగానే వస్తాయి. బాగానే వస్తే మంచి బ్రహ్మాండంగా కాయలు కాస్తాయి. కాసినాక మాత్రం తీసుకొచ్చి చూడు, మర్చిపోకు. నీకా? నీకు ఏ బావ, నేనే జాగ్రత్త మరి. సరే, ఓకే ఓకే, బాయ్ బాయ్. వీడియో చూసిన మిత్రులందరికీ బాయ్ బాయ్, నమస్తే. మరొక వీడియోలో మరొక మొక్క గురించి తెలుసుకుందాం. బాయ్ బాయ్.